హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ మనం సాధారణంగా ఇంట్లో వాడే ఎల్ఈడి టీవీలు అయితే అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ అయితే మనం వాడుతుంటాము. ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీస్కి అప్పుడప్పుడు మనకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. నాకు వచ్చిన ఒక ప్రాబ్లం గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. ప్రాబ్లంకి నేను ఏం చేశాను అనేది కూడా వీడియోలో చెప్తాను. నేనైతే ఈ తోషిబా టీవీని అయితే 32 ఇంచెస్ టీవీ అయితే వాడుతున్నాను. ఇది టీవీ ఆన్ చేశాక కంపెనీ లోగో వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ అని లోగో అయితే వస్తుంది. ఆ ఆండ్రాయిడ్ లోగో వచ్చిన తర్వాత అయితే అక్కడి నుంచి టీవీ అయితే ముందుకైతే ఏం వెళ్ళదు, అక్కడే స్టక్ అయిపోతుంది. కాసేపు అలాగే ప్రాసెస్ జరుగుతూ టీవీ ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంటుంది. ఇలా ఎన్నిసార్లైనా కంటిన్యూగా ఆన్ అండ్ ఆఫ్ అవుతుందే కానీ టీవీ అయితే హోమ్ పేజ్ అయితే మనకు రాదు. ఇలాంటి టైంలో నేనైతే యూట్యూబ్లోకి వెళ్ళి చాలా అయితే చూశాను, చెప్పిన చాలా అయితే నేను ప్రయత్నాలు చేశాను. అవేవి వీటికి సొల్యూషన్ అయితే దొరకలేదు. నేనేం చేశానంటే చూసి తర్వాత కస్టమర్ కేర్కి అయితే కాల్ చేశాను. కస్టమర్ కేర్ వాళ్ళు అయితే వచ్చి వాళ్ళు టీవీ అయితే ఓపెన్ చేసి బోర్డు ప్రాబ్లం అని చెప్పారు. ఆ బోర్డుని వాళ్ళైతే ఇప్పదీసి దాన్ని ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. ఫొటోస్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మనకైతే తిరిగి మళ్ళా కొత్త బోర్డు తెచ్చి మనకి ఫిట్ చేసి పాత బోర్డు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇదేంటంటే మనకి వారంటీ ఉంటే ఈ బోర్డు అనేది ఫ్రీగానే మార్చిస్తారు, లేదంటే దానికి కాస్ట్ ఎంతో చెప్తారు, మనం పే చేయాల్సి ఉంటుంది. మనకి టీవీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎదురైనప్పుడు మనం జస్ట్ కొంచెం చెక్ చేసిన తర్వాత మన వల్ల కావట్లేదు అనిపిస్తే మనం కస్టమర్ కేర్కి కాల్ చేయడం మంచిది. వాళ్ళు వచ్చి దాని ప్రాబ్లం ఎంతో చెప్తారు. మనం అలా కాకుండా మనం రిమోట్లో కావచ్చు, టీవీలో బటన్స్ నొక్కడం కానీ, రిమోట్లో బటన్స్ నొక్కి ఏదన్నా చేయడం వల్ల కొన్నిసార్లు అయితే టీవీకి ఉన్న ప్రాబ్లం కంటే పెద్ద ప్రాబ్లం కూడా రావచ్చని టెక్నీషియన్స్ చెప్పారు. ఒక్కోసారి ప్యానల్ కూడా ప్రాబ్లం వస్తుందంట. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మనమైతే కస్టమర్ కేర్ వాళ్ళని పిలిచి చేయించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు నాకైతే ఇలా టీవీ అయితే రెడీ అయిపోయింది. ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత తోషిబా బోర్డు అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే ఆండ్రాయిడ్ అనేది వచ్చింది. ఆ ఆండ్రాయిడ్ కూడా పూర్తిగా అయితే ఓపెన్ అయ్యి నెక్స్ట్ హోమ్ పేజ్ అయితే నాకైతే వచ్చేసింది. ఆ తర్వాత నేను ఒకసారి డిష్ కూడా పెట్టి చెక్ చేశాను. నాకైతే పిక్చర్ కూడా బాగా వస్తుంది. నా టీవీ అయితే ఇప్పుడు ఇంతకుముందు ఎలాగుందో అలా అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఏదైనా చిన్న టీవీ ప్రాబ్లం వచ్చినప్పుడు మరీ ఎక్కువగా మనం వాటి మీద ప్రయోగాలు చేయకుండా కస్టమర్ కేర్ అయితే కాల్ చేస్తే, అందులో వారంటీ ఉంటే మాత్రం కంపల్సరీ కస్టమర్ కేర్కి కాల్ చేసి టెక్నీషియన్ పిలిపించుకొని మనం రిపేర్ చేయించుకుంటే మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.